మనం ఇప్పుడు సెమిస్టర్ ఫిఫ్త్లో మనకి పేపర్ 5th A అండ్ పేపర్ 5th B రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది మనం ఈ సెమిస్టర్లో. అయితే ఈ పేపర్ 5th Aలో ఫస్ట్ చాప్టర్ సమన్వయ సమ్మేళనాలు లేదా సంశ్లిష్ట సమ్మేళనాలు. దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి, చదవవలసిన టాపిక్స్ ఏంటంటే, ఒకటి నిర్వచనం, సమన్వయ సమ్మేళనాలు అంటే ఏంటి. నెంబర్ 2, ఈ సమన్వయ సమ్మేళనాలకి నామకరణం ఎలా చేస్తారు, IUPAC నామకరణం. నెంబర్ 3, ఈ సమ్మేళనానికి సంబంధించిన కొన్ని పదాల నిర్వచనాలు. నెంబర్ 4, సమన్వయ సమ్మేళనాల బంధ సిద్ధాంతాలు. మనకి ఈ సిద్ధాంతాల్లో ఒకటి వెర్నర్ సిద్ధాంతం, బి సిడ్జ్విక్ సిద్ధాంతం, సి వ్యాలెన్స్ బంధ సిద్ధాంతం, డి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం. ఇప్పుడు మనం ఈ విషయాలు మనం నేర్చుకోవాలి ఈ చాప్టర్లో. తర్వాత 5వది అణు సాదృశ్యం, ఐసోమెరిజం. వ్యాలెన్స్ బంధ సిద్ధాంతం, వ్యాలెన్స్ బాండ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఐసోమెరిజం. ఇప్పుడు మనం సమన్వయ సమ్మేళనాలు అంటే ఏంటి అనేది చెప్పుకుందాం. మొదటగా కొన్ని ఉదాహరణలు రాస్తాను. సమన్వయ సమ్మేళనాలు ఏ ఉంటాయి, ఎలా అంటే ఉదాహరణలు.
ఇవి సంశ్లిష్ట సమ్మేళనాలకు ఉదాహరణలు. అయితే వీటిలో ఇప్పుడు అంటే ఏంటి చెప్పుకోవాలి అంటే మనం దీన్ని ఏమంటారు, ఇది కోబాల్ట్, ఇక్కడ ఐరన్, ఇవి కేంద్ర లోహ అయాన్లు అంటారు. కేంద్ర లోహాలు ఇవి అయాన్ స్థితిలో ఉంటాయి. ఇటువంటి లోహ అయాన్లు ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, దీన్ని మనం లైగాండ్ అంటాం. ఇది ఎలక్ట్రాన్ దానం చేస్తుంది. ఏ విధంగా దానం ఏ బంధం ద్వారా అంటే సమన్వయ సమయోజనీయ బంధం ద్వారా. కాబట్టి కేంద్ర లోహ అయాన్కు సమన్వయ సమయోజనీయ బంధం ద్వారా కొన్ని గ్రూపులు అయాన్లు పరమాణువులు ఇటువంటివి సమన్వయ సమయోజనీయ బంధం ద్వారా బంధించబడగా ఏర్పడిన సమ్మేళనాలని సమన్వయ సమ్మేళనాలు అంటారు. ఇంకొకసారి వినండి. కేంద్ర లోహ అయాన్కు ఎలక్ట్రాన్లు దానం చేసే కొన్ని గ్రూపులు కావచ్చు, అయాన్లు కావచ్చు, వాటి చేత బంధించబడి ఏర్పడిన సమ్మేళనాన్ని సమన్వయ సమ్మేళనాలు అంటారు. ఎందుకంటే దీంట్లో సమన్వయ సమయోజనీయ బంధం ఉంది కాబట్టి వీటిని సమన్వయ సమ్మేళనాలు అని అంటారు. ఇది కూడా అంతే. K4Fe-CN6లో ఇక్కడ ఐరన్ 6 CN- అయాన్ల చేత సమన్వయ సమయోజనీయ బంధం చేత బంధించబడింది కాబట్టి దీన్ని సమన్వయ సమ్మేళనం అంటారు. అయితే మామూలు ద్వంద్వ లవణాలకి సంశ్లిష్ట సమ్మేళనాలు ఆరు సమన్వయ సమ్మేళనాలు, ఏదైనా ఒకటి కాంప్లెక్స్ సంశ్లిష్ట సమ్మేళనం. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. కార్నలైట్, ద్వంద్వ లవణం అంటే కార్నలైట్ తీసుకుందాం. అలాగే సంశ్లిష్ట సమ్మేళనానికి మనం దీన్ని తీసుకుందాం, K4Fe-CN6. ఇప్పుడు ఇది ద్వంద్వ లవణము, ఇదే సంశ్లిష్ట సమ్మేళనం. అయితే ఇది నీటిలో కరిగిస్తే అయాన్లు వస్తాయి. ఎటువంటి అయాన్లు దీంట్లో ఏముంటే అవన్నీ వస్తాయి. ఇక్కడ KCl, MgCl కాబట్టి K+, Cl-, ఇక్కడ Mg ఉంది, Mg2+. అయాన్లు అన్నీ అయిపోయినాయి. ఇది వాటర్ అనుకోండి. అలాగే ఇక్కడ దీన్ని అయనీకరణ చెందిస్తే అంటే నీటిలో కరిగిస్తే మనకి యాక్చువల్గా ఏం రావాలంటే K+ రావాలి, Fe2+ రావాలి, అలాగే Cn- రావాలి. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే K+ ఒకటి వస్తుంది, ఇది మాత్రం కలిపి Fe-CN6. ఇది ఒక అయాన్ కింద వస్తుంది, ఇది 4-. ఈ విధంగా ఇక్కడ దీంట్లో 3 ఉన్నప్పటికీ మనకి 2 వస్తాయి. దీన్ని సంశ్లిష్ట అయాన్ అంటారు. అంటే సంశ్లిష్ట సమ్మేళనంలో సంశ్లిష్ట అయాన్లు ఉంటాయి. అంటే 2 అయాన్లు కలిపి ఒక సంశ్లిష్ట అయాన్ ఉంటుంది కాబట్టి దీన్ని సంశ్లిష్ట సమ్మేళనం అన్నారు. దీంట్లో కూడా చాలా పరమాణువులు ఉంటాయి. అయితే కార్నలైట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ప్రతిదీ కూడా అయాన్లుగా విడిపోతుంది. ఇదే ద్వంద్వ లవణానికి సంశ్లిష్ట సమ్మేళనాలకి ఉన్న ముఖ్యమైన తేడా. అలాగే మనది నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నది IUPAC నామకరణ విధానం. IUPAC నామన్క్లేచర్. IUPAC అంటే మీకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. దీని ప్రకారం మనం ఏ సమ్మేళనానికైనా సరే నేమ్ పెట్టుకోవాలి, అంతే తప్ప మన ఓన్గా రాయడానికి వీల్లేదు. ఇది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేయబడిన విధానం అనమాట. ఇక దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఏది ఎలా రాయాలి,
అంటే సంశ్లిష్ట సమ్మేళనం రాయడానికి కావలసిన రూల్స్ ఏంటి, ఇప్పుడు అవి చెప్తున్నాం. మొట్టమొదటిది సంశ్లిష్ట సమ్మేళనం రాసేటప్పుడు ముందు క్యాటయాన్ భాగం రాయాలి, తర్వాత యానయాన్ రాయాలి. ఫస్ట్ క్యాటయాన్, ఆ తర్వాత యానయాన్. అంటే ఏ సంశ్లిష్ట సమ్మేళనం అయినా సరే పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి ముందు క్యాటయాన్ రాసుకుందాం, తర్వాత యానయాన్ రాస్తాం. అలాగే అయాన్ రాసినప్పుడు మనం ఏం చేయాలంటే వాటికి 8 చేర్చాలి. 8 అనే పదాన్ని లాస్ట్లో చేర్చాల్సి వస్తుంది. అంటే యానయాన్ సంశ్లిష్ట అయాన్ ఉన్నప్పుడు చివరిలో పేరు పెట్టేటప్పుడు 8 అనేది రాయాలి. అలాగే కేంద్ర లోహ అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితిని బ్రాకెట్లో రోమంతో రాయాలి. సపోజ్ Fe2+ అనుకోండి, ఇలా రాయాలి. కేంద్ర లోహ అయాన్ యొక్క ఆక్సీకరణ సంఖ్యని బ్రాకెట్లో రోమంలో రాయాలి. అలాగే తర్వాత లైగాండ్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లైగాండ్లు ఎక్కువ ఉంటాయి, వాటిని ఆల్ఫాబెటికల్గా రాయాలి. ABCD ఆ వరుసలో. ఆల్ఫాబెటికల్గా రాయాలి. తర్వాత రుణాత్మక అయాన్, రుణాత్మక లైగాండ్. మీకు లైగాండ్ అంటే ఏంటి అనేది తర్వాత మళ్ళీ చెప్తాను. ఇప్పుడు రుణాత్మక లైగాండ్ ఉంటే కనుక వాటిని ఓతో ముగించాలి. సపోజ్ Cl ఉందనుకోండి, Cl-, దీన్ని క్లోరో అనాలి. Br- అంటే బ్రోమో, ఈ విధంగా. అలాగే ధనాత్మక అయాన్ లైగాండ్, ధనాత్మక లైగాండ్ ఉంటే, లైగాండ్ అయితే IUM పద్ధతిలో రాయాలి మనం. సపోజ్ NH4+, ఇది అమోనియం. అలాగే తటస్థంగా ఉన్నాయనుకోండి, అంటే నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, తటస్థ లైగాండ్లు ఉంటే దానికి కొన్ని స్పెసిఫిక్గా నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ మనం రాసుకోవాలి. ఎగ్జాంపుల్గా NH3 ఎమైన్ రాయాలి. NH3 ఉంటే ఎమైన్. H2O ఉంటే యాక్వా. ఇలాగా లైగాండ్లకి మనం రాసేటప్పుడు నేమ్స్ ఎలా రాయాలి, దేనికి ఏమి రాయాలి అన్నది ఇప్పుడు మనం లిస్ట్ ఒకసారి రాసుకుందాం. ఈ నియమాలను పాటిస్తే మనం ఇంకా నియమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం రుణాత్మక అయాన్లు అనుకున్నాం కదా, రుణాత్మక అయాన్ల పేర్లు మనం ఆల్రెడీ Cl- అంటే క్లోరో, Br- అంటే బ్రోమో, I- అయితే ఐడోన్, అలాంటివి ఇంకా కొన్ని చెప్తాను. OH- అంటే రుణాత్మక లైగాండ్లు. OH- హైడ్రాక్సో, ఓ రావాలి కాబట్టి హైడ్రాక్సో. CN- సయనో.
NO2 మైనస్, నైట్రిటో, SO4 మైనస్, -2, సల్ఫేటో, CNS మైనస్, థయోసయనేటో, అలాగే CO3 -2, కార్బోనేటో, C2O4 ఆక్సలేటో, అంటే ఓ చేర్చాలన్నమాట మనం. అలాగే ధనాత్మక లైగాండ్స్ నేమ్స్ కొన్ని రాద్దాం. అంటే ప్లస్లు. దీనికి మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్న ధనాత్మక NO2 ప్లస్, నైట్రోనియం, EM రాయాలన్నమాట. ధనాత్మక పాజిటివ్ వచ్చినప్పుడు EM. ఇందాక అమోనియం రాసినట్టు NO ప్లస్, నైట్రసోనియం, ఇలాగ మనం పేర్లు రాయొచ్చు. అలాగే ఇవి ధనాత్మక రుణాత్మక అయాన్లు. ఇక తటస్థం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం CO ఉంటే కార్బోనైల్ రాయాలి, H2 ఉంటే ఆక్వా రాయాలి. ఇవి లైగాండ్స్ని మనం ఎలా రాయాలి అన్నది. అలాగే బైడెంటేట్ లైగాండ్స్ ఉంటే, బైడెంటేట్ లైగాండ్స్ అంటే లైగాండ్ అంటేనే ఎలక్ట్రాన్ దానం చేసేది. ఆ ఎలక్ట్రాన్ దానం చేసే దాంట్లో ఒకటి కంటే ఎక్కువ పరమాణువులు, వేరు పరమాణువులు దానం చేస్తూ ఉంటే వాటిని బైడెంటేట్ లైగాండ్స్ అంటారు. ఈ బైడెంటేట్ లైగాండ్స్ ఉంటే కనుక ఆ సంఖ్యను బట్టి 2 ఉంటే మనం బ్రిడ్జ్ రాయాలి, 3 ఉంటే ట్రిస్ రాయాలి, 4 ఉంటే టెట్రాసిస్, 5 ఉంటే పెంటాసిస్. అంటే బైడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు డై, ట్రై, టెట్రా, పెంటా అని వాడకుండా మనం బిస్, ట్రిస్, టెట్రాసిస్, పెంటాసిస్ అనే పదాలను మనం వాడాలి. అలాగే సమన్వయ సమ్మేళనంలో వారధి గ్రూపులు ఉంటే, ఇప్పుడు మీకు ఉదాహరణగా తెలుసు కదా, ఇప్పుడు డైబోరైన్లో హెచ్లు కింద ఉంటాయి, అంటే బ్రిడ్జి బంధాలు అంటారు వాటిని. అలాగే బ్రిడ్జ్ ఉన్నప్పుడు మనం ఆ బ్రిడ్జి బంధాలకి మనం మ్యూ అనే అక్షరంతో స్టార్ట్ చేయాలి. అలాగే ఇంకా దీంట్లో ఇంకా నియమం ఇంకోటి ఏముందంటే, అంత రుణాత్మక అయాన్ని మొత్తం ఒక చోట రాయాలి. మనం దాన్ని సపరేట్గా సపరేట్ చేయకూడదు. ఒకే చోట రుణాత్మక అయాన్ని మొత్తాన్ని రాసి తర్వాత మనం ధనాత్మక అయాన్ని రాసుకోవాలి. ఇవి సమన్వయ సమ్మేళనాల యొక్క IUPAC విధానం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే నేమ్స్ ఎలా రాయాలి. మొదటి ఎగ్జాంపుల్ CO NH3 Cl3. ఇప్పుడు దీనికి పేరు పెట్టాల్సింది అన్నప్పుడు మనం ఏమనుకున్నాం, మనం లోహం యొక్క ఆక్సీకరణ సంఖ్య రాయాలనుకున్నాం కాబట్టి వీటి ఆక్సీకరణ సంఖ్యలన్నీ మనం రాసుకోవాలి ఫస్టే. ఇప్పుడు క్లోరిన్కి -1 కదా, ఇక్కడ -3. కోబాల్ట్కి ఎంతో మనకు తెలియాలి.
ఇది తటస్థం, అమోనియా తటస్థం కాబట్టి. అయితే ఇప్పుడు కోబాల్ట్కి ఎంత అవుతుంది అంటే ఇక్కడ -3 ఉంది కాబట్టి ఇక్కడ +3 అవ్వాలి, అంటే టోటల్గా 0 అవ్వాలి. ముందు ఏ నేమ్ రాయాలన్నా మనం ఈ విధంగా ఆక్సీకరణ సంఖ్యలు తెలుసుకోవాలి, మనం తెలుసుకొని ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు ముందు ఏం చెప్పాము ఇందాక రూల్స్లో, ధనావేశం, అదే రుణావేశం, ధనావేశం. ఇప్పుడు రుణావేశం రాయాలి. ఇప్పుడు ఇది లైగండ్ 6 ఉన్నాయి కాబట్టి ఏమనాలి, హెక్సా ఎమైన్, కోబాల్ట్, దీని ఆక్సీకరణ సంఖ్య 3 కదా. ఇదంతా రుణావేశం. ఇక మిగిలింది క్లోరైడ్. హెక్సా ఎమైన్ కోబాల్ట్ క్లోరైడ్, అలాగా మనం నేమ్ రాయాలి. అలాగే ఇంకొకటి K4 FeCN6, K4 FeCN6. ఇది ఇప్పుడు దీని పేరు, ఈ పొటాషియం అంటే ఇది ధనావేశము, ఇదంతా రుణావేశం. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం హెక్సా ఎమైన్ కోబాల్ట్ రాసాము ఇక్కడ, కాకపోతే ఇదంతా మైనస్, ఇదంతా ప్లస్ అవుతుంది, ఎందుకంటే 6 ఇవన్నీ ప్లస్లోనే ఉన్నాయి, అంటే ధనావేశ భాగం, ఇది రుణావేశ భాగం. కాబట్టి మనం హెక్సా ఎమైన్ కోబాల్ట్ క్లోరైడ్ కింద రాసాం. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ ఇది ధనావేశం, ఇది రుణావేశం. కాబట్టి దీంతో ముందు అయనీకరణ సంఖ్య, ఇదే మన ఆక్సీకరణ సంఖ్యలు రాసుకోవాలి. కేకి ఇది మామూలుగా ఇది +4+, ఇది వచ్చేటప్పటికి సిఎన్కి -1 సైనైడ్ అయాన్కి, కాబట్టి -6 ఇది. ఇప్పుడు మరి ఐరన్కి ఎంత అవుతుంది, ఐరన్కి ఎంత ఆక్సీకరణ సంఖ్య ఎంత అవుతుందంటే, ఇక్కడ ఎంత ఉండాలి అంటే -4 ఉండాలి, ఇక్కడ -4 ఉండాలి, అంటే టోటల్గా 0 అవ్వాలి. +4 ఇక్కడ ఇదంతా కలిపి -4. ఇది Fe అనుకుందాం. Fe అంటే Fe ప్లస్ -6 అంటే -6 ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు Fe ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, Fe ఈజ్ ఈక్వల్ టు -4 + 6 + 2, అంటే ఐరన్ది +2. అంటే నేమింగ్ చేసేటప్పుడు ఆక్సీకరణ సంఖ్యలు మనం ప్రతిదానికి రాసుకోవాలి. ఇక్కడ Feకి +2 ఉండొచ్చు, +3 ఉండొచ్చు, మనకు తెలియదు, అది క్యాల్కులేట్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడున్న అయాన్ని బట్టి, ఇక్కడ ఉన్నదాన్ని బట్టి, ఇది +4 కాబట్టి ఇది -4, ఈ రెండు కలిపి -4, అప్పుడు Fe ఎంత వచ్చింది, +2. కాబట్టి ఐరన్కి +2. ఇప్పుడు దీని పేరు పొటాషియం, అంటే ధనావేశ భాగం. నెక్స్ట్ 6 ఉన్నాయి కాబట్టి హెక్సా సయను, ఇక్కడ ఇది ఫిరేట్, ఐరన్ కదా, 8 రాయాలనుకున్నాం మనం, ఫిరేట్. దీని ఆక్సీకరణ సంఖ్యను బ్రాకెట్లో రాయాలి. పొటాషియం హెక్సాసైనోఫిరేట్ 2. అయితే మన జనరల్గా దీనికి మామూలు పేరు మన వాడుకలో ఏముంది, పొటాషియం ఫెర్రోసైనైడ్. పొటాషియం ఫెర్రోసైనైడ్ అంటాం. దాన్ని యూపీఎస్సీలో మనం రాసుకోవాలంటే పొటాషియం హెక్సాసైనోఫిరేట్ 2. అలాగే ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. K3, దీని పేరు ఇది +3, అలాగే ఇది టోటల్గా -6, ఇది +3 కాబట్టి మొత్తం -3 అవుతుంది. ఇప్పుడు Cr +6 అంటే -6 తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు -3. Cr ఈజ్ ఈక్వల్ టు -3 + 6 ఈజ్ ఈక్వల్ టు +3, కాబట్టి ఇది +3.
ఇప్పుడు దీని పేరు పొటాషియం, పొటాషియం. ఇక నెక్స్ట్ హెక్సాసైనో, ఇది క్రోమియం కదా, క్రోమేట్, సారీ, హెక్సాసైనో క్రోమియం. ఆక్సిజన్ సంఖ్య +3, హెక్సాసైనో CrK3. ఒకసారి మనం మైనస్ పార్ట్ అంటే ఇక్కడ -6, ఇక్కడ +3 అంటే ఇదంతా మైనస్ పార్ట్ అయింది కాబట్టి మనం ఏట్ రాయాలి. పొటాషియం, హెక్సాసైనో, ఏట్ రాయాలనుకున్నాం కాబట్టి క్రోమేట్, రోమన్ 3. ఇలాగే దీన్ని ఏం రాసుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీన్ని ఏం రాయాలి, ఇదంతా ప్లస్, ఇది మైనస్, Cl మైనస్ కాబట్టి ముందు దీన్ని ఏం రాయాలి అంటే ఆక్సికరణ సంఖ్యలు రాసుకోవాలి. ఇప్పుడు ఆక్సికరణ సంఖ్యలు మనకు తెలిసినవి క్లోరైడ్ అంటే లోహ అయానికి తప్ప మిగతా అన్నీ రాసుకోవాలి మనం. దీనికి -1, ఇది -2, ఇది న్యూట్రల్ కాబట్టి తటస్థం కాబట్టి ఇది 0. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడు కోబాల్ట్కి ఇక్కడ ఎంత రాయాలి, ఎంత రాస్తే -1 రావాలి టోటల్గా. CO ప్లస్ -2 కాబట్టి కలుపుకుందాం. -2 + 0 = -1. కోబాల్ట్ -1, ఇటు దాటి వస్తే 1. కోబాల్ట్ COCl2, COCl2 NH3 4. ఇప్పుడు Cl-. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం ఎలా రాసుకోవాలి, ఇక్కడ 2 లైగండ్లు ఉన్నాయి, Cl1, NH3 1. ఇప్పుడు క్లోరిన్ అంటే C, NH3 అంటే ఎమైన్. మనకి ఆల్ఫాబెటికల్గా ఫస్ట్ ఏమొస్తుంది, ఎమైన్ రావాలి Cl కింద ఆల్ఫాబెటికల్. ఇక్కడ అంటే ఇక్కడ లెటర్స్ కాదు, మన పేరు అయితే ఎలా పెడతామో అది చూసుకోవాలి. ఎమైన్, ఇది క్లోరైడ్ కాబట్టి టెట్రా ఎమైన్ అంటే రెండిట్లో ఆల్ఫాబెటికల్. టెట్రా ఎమైన్, ఇక్కడ 2 క్లోరైడ్లు ఉన్నాయి, డైక్లోరైడ్, కోబాల్ట్ బ్రాకెట్లో రోమన్ 1, తర్వాత లాస్ట్లో క్లోరైడ్ గ్యాప్ ఇచ్చి, అంటే ధనావేశానికి రుణావేశ పార్ట్గా మనం గ్యాప్ ఇవ్వాలి. ఇదంతా కలిపే రాసేయాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు, ఎవరికి ఇది రాసుకోవాలి. అలాగే అంటే ఈ ఎగ్జాంపుల్ వరకు మనకి ఏంటంటే ఆల్ఫాబెటికల్ రాయాలి అన్న విషయం తెలుస్తుంది. ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. Cr H2O4 Cl2. ఇప్పుడు దీని పేరు రాయాలంటే ఫస్ట్ మనం ఆక్సికరణ సంఖ్యలు రాసుకోవాలి. -1, -2, ఇది న్యూట్రల్. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ -1 రావాలి, ఇక్కడ -2 అంటే ఇక్కడ ఎంత ఉండాలి అంటే మనం Cr +0
-2 = -1, CR = -1 ఇటు అటు వెళ్తే +2, +1. ఇప్పుడు దీని పేరు రాయాల్సి వస్తే ఇదేంటిది, దీన్ని మనం యాక్వా రాయాలి. ఇది ఏ, ఇది క్లోరో. కాబట్టి టెట్రా యాక్వా డైక్లోరో క్రోమియం క్రోమియం +1 క్లోరైడ్. అలాగే ఇప్పుడు CO ఇప్పుడు ఇటు EN ఇథిలిన్ డయామిన్. దీని ఆక్సిజన్ సంఖ్య 0, -2, -1. ఇప్పుడు కోబాల్ట్ ఎంత అవుతుంది, ఇక్కడ ఎంత రాయాల్సి వస్తుంది అంటే కోబాల్ట్ +0 -2 = -1 CO3 +3. ఇప్పుడు దీని నేమ్ ఇథిలిన్ అంటే ఈతో స్టార్ట్ అయింది. మనం ఇందాక చెప్పుకున్నాం ఇథిలిన్ డయామిన్ ఒకటి, ETDI ఇథిలిన్ డయామిన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. ఇవన్నీ కూడా ఎలాంటి లైగాండ్స్ అంటే బైడెంటెడ్ లైగాండ్స్, అంటే 2 పరమాణువులు దానం చేస్తుంటాయి. కాబట్టి 2 పరమాణువులు దానం చేసినప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, మనం బిస్ ట్రిస్ అలా రాసుకుంటాం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి బిస్ రాయాలి. కాబట్టి బిస్ ఇథిలిన్ డయామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. ఈ విధంగా కొన్ని రూల్స్ ప్యాటర్న్స్తో వీటి పేరు మనకి ఎగ్జామ్లో ఎలాగైనా మన సమ్మేళనం ఇచ్చి పేరు రాయమంటాడు, లేదా పేరు ఇచ్చి సమ్మేళనం రాయమంటాడు. కాబట్టి ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇది అలవాటు అవుతుంది. ఇందాక మనం ముందు చెప్పుకున్న అంశాల్లో కొన్ని పదాల నిర్వచనాలు అని చెప్పుకున్నాం. మనం నిర్వచనాలు కొన్ని పదాలు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని డయాగ్రామ్ వేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది.
K4FeCN6 దీన్ని మనం అయనీకరణం చేస్తే 4K ప్లస్ ఈ పార్ట్ అంతా వస్తుంది FeCN6 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది మొత్తం -4 అవుద్ది. FeCN6 4- అనే సంశ్లిష్ట అయాన్ ఇది K+ అయానం. ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుందాం. సంశ్లిష్ట అయాన్లో దేన్ని ఏమంటారు? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నిర్వచన ప్రకారం ఏంటి, లోహ అయానుకు బంధించబడిన పరమాణువులు గ్రూపులు ఏవైనా సరే వాటి సమన్వయ బంధం ద్వారా బంధించబడినప్పుడు ఏర్పడిన వాటిని సంశ్లిష్ట సమ్మేళనాలు అన్నాము. అయితే ఎలక్ట్రాన్లు దానం చేసి ఇది బంధాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్లు దానం చేసే వాటిని లైగాండ్స్ అంటారు. ఇక్కడ 6 ఉన్నాయి. ఇది లైగాండ్ అంటే కేంద్ర లోహ అయానికి ఎలక్ట్రాన్ దానం చేస్తుంది కాబట్టి ఇది లైగాండ్ అంటారు. ఎన్ని లైగాండ్లు ఉన్నాయో చెప్తే అది ఇది సమన్వయ సంఖ్య అంటారు, అంటే కోఆర్డినేషన్ నెంబర్. అలాగే Fe ఉంది, దీన్ని సెంట్రల్ మెటల్ ఆటమ్, కేంద్ర లోహ అయాన్. అలాగే ఈ మొత్తం పార్ట్ని సమన్వయ గోళం అని, కోఆర్డినేషన్ స్పియర్. అలాగే ఇదంతా అయిపోతే ఇక్కడ మనకి 4K+ మిగిలింది, అంటే ఈ పార్ట్ ప్లస్ ఇది కాబట్టి ఇది అయనీకరణ గోళం అంటారు, అయోనైజేషన్ స్పియర్. ఇవి అంటే ఇప్పుడు లైగాండ్ అంటే ఏంటి అని మనకు కావాలనుకోండి, కేంద్ర లోహ అయానుతో సమన్వయ సంబంధించిన బంధాల ద్వారా బంధించబడిన గ్రూప్ని లైగాండ్ అంటారు. సమన్వయ సంఖ్య అంటే ఏంటి, కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి, కేంద్ర లోహ అయానుతో సమన్వయ బంధాల ద్వారా బంధించబడిన లైగాండ్ల సంఖ్యను సమన్వయ సంఖ్య అంటారు, కోఆర్డినేషన్ నెంబర్. ఇక అయనీకరణ కూడా అయనైజేషన్ స్పియర్ లేదా కోఆర్డినేషన్ స్పియర్. ఇది మామూలే. సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటే ఈ సంశ్లిష్టంలో సెంట్రల్ మెటల్ ఏది, అది కేంద్ర లోహ అయాన్ అంటారు. అంటే ముఖ్యంగా మనకి లైగాండ్ అంటే ఏంటి, సమన్వయ సంఖ్య అంటే ఏంటి, అవి రెండు మనకు అవసరం. ఆ తర్వాత మనం ఇవి అయినాయి. తర్వాత నెక్స్ట్ మనం సమన్వయ సమ్మేళనాల బంధ సిద్ధాంతాలు. దాంట్లో మనం 4 సిద్ధాంతాలు ముఖ్యంగా ఉంటాయి. ఒకటి వెర్నర్ సమన్వయ సిద్ధాంతం. సమన్వయ సమ్మేళనాల సిద్ధాంతం. దీన్నే ఇంగ్లీష్లో అయితే వెర్నర్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే సమన్వయ సమ్మేళనాలు లేదా సంశ్లిష్ట సమ్మేళనాల మీద ఎక్కువ పరిశోధన చేసిన వ్యక్తి మొట్టమొదటిగా వెర్నర్ కాబట్టి, అలాగే వెర్నర్కి దీని మీద రీసెర్చ్ చేసినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కాబట్టి ఈ సమన్వయ సమ్మేళన సిద్ధాంతాల్లో ముఖ్యమైనది వెర్నర్ సమన్వయ సిద్ధాంతం. ఈ వెర్నర్ దీన్ని 1893లో ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఈ వెర్నర్ సిద్ధాంత ప్రకారం
వెర్నర్ సిద్ధాంత ప్రకారం మనకి సమన్వయ సమ్మేళనాల్లో కేంద్ర లోహ అయాన్ ఉంటుంది. అంటే చెప్పిన ముఖ్యాంశాలు మనం చెప్పుకుంటే మనం చూసాం కదా, సమన్వయ సమ్మేళనంలో కేంద్ర లోహ అయాన్ ఉంటుంది, అది మామూలు కేంద్ర లోహ అయాన్ ఉంటుంది. ఈ కేంద్ర లోహ అయాన్కి రెండు రకాల వ్యాలెన్సీలు ఉంటాయి, అంటే సంయోజకతలు. వ్యాలెన్సీలు అంటే సంయోజకతలు. అంటే ప్రతి లోహము రెండు రకాల సంయోజకతల్ని కలిగి ఉంటుంది. ఒకటి ప్రైమరీ అంటే ప్రాథమిక వ్యాలెన్సీ, అంటే ప్రైమరీ వ్యాలెన్సీ. రెండు ద్వితీయ అంటే సెకండరీ, గౌణ, దాని ఇంకో పేరు సెకండరీ వ్యాలెన్సీ. ఈ రెండు ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీని ప్రతి లోహం కలిగి ఉంటుంది. అయితే ప్రాథమిక వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పొచ్చు. Fe(K4) అలాగే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే CO NH3 6 Cl3. ఈ దీంట్లో మనం ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాము, కేంద్ర లోహ అయాన్ ఇది రెండు రకాల వ్యాలెన్సీని ప్రదర్శిస్తుంది, సంయోజకతల్ని. ఇప్పుడు కోబాల్ట్ ఇక్కడ రెండు రకాల గ్రూపులను కలిగి ఉంది. దీనిలో అయనీకరణ చెందేది ఏది, చెందనిది ఏది అంటే, ఇప్పుడు దీన్ని మనం అయనీకరణ చెందిస్తే ఇదంతా ఒక గ్రూప్ కింద వస్తుంది, తర్వాత Cl- ఒక గ్రూప్ కింద వస్తుంది అనమాట. ఇప్పుడు కోబాల్ట్కి ఇది ప్రాథమిక వ్యాలెన్సీ అంటారు. కోబాల్ట్కి 3 క్లోరిన్లు ఉన్నాయి, ఇది ప్రాథమిక అంటే +3, ఇది 3 క్లోరిన్ కలిగి ఉంది కాబట్టి ఇది ప్రాథమిక వ్యాలెన్సీని సంతృప్తి చెందుతుంది. అలాగే సెకండరీ వ్యాలెన్సీ అంటే ద్వితీయ, ఇది సమన్వయ సంయోజనీయ బంధాల ద్వారా కలువబడిన గ్రూపులు ద్వితీయ వ్యాలెన్సీని సంతృప్తపరుస్తాయి. ఇప్పుడు ప్రాథమిక వ్యాలెన్సీ అంటే ఏంటి అంటే, దీన్ని బట్టి చూస్తే మనకి అయనీకరణ చెందేది ప్రాథమిక వ్యాలెన్సీ. అలాగే ఇది ఎంతకు సమానం అవుతుంది అంటే, ఇప్పుడు దీని యొక్క ఆక్సీకరణ స్థితి ఇది ఎంత అవుతుంది? ఆక్సీకరణ స్థితి ఇందాక మనం రాసినట్టుగా ఇది 0, ఇది -3, కాబట్టి ఇది +3. అంటే కోబాల్ట్ యొక్క వ్యాలెన్సీ ఇక్కడ +3 అంటే సంయోజకత. దీన్ని సంతృప్తపరిచేది ప్రాథమిక వ్యాలెన్సీ, ప్రాథమిక సంయోజకత. కాబట్టి కోబాల్ట్కి ప్రాథమిక సంయోజకత ఇది అవుతుంది, సెకండరీ అంటే ద్వితీయ సంయోజకత ఇది అవుతుంది. ఇప్పుడు మనం ప్రాథమిక వ్యాలెన్సీ ఏంటి, అయనీకరణ చెందే పార్ట్, అయనీకరణ చెందేది. మరి ఇటుపక్క ఏం రాసుకోవచ్చు, అయనీకరణ చెందంది. ఇక దీన్ని మనం నీటిలో కరిగించినా కానీ ఇలాగే కలిసి ఉంటుంది, దీన్ని సంశ్లిష్ట అయాన్ అంటారు. మనం చెప్పుకున్నాం కదా, అన్ని అయాన్లు విడిపోవని. కాబట్టి ఇది అయనీకరణ చెందనిది. ద్వితీయ వ్యాలెన్సీ అంటే అయనీకరణ చెందనిది. అలాగే ఇది ఎంతకు సమానం అంటే +3 అంటే ఆక్సీకరణ స్థితికి సమానం, అంటే కోబాల్ట్ యొక్క ఆక్సీకరణ సంఖ్యకి సమానం, ప్రాథమిక వ్యాలెన్సీ సంఖ్యకి సమానం. మరి ఇది దేనికి సమానం? ద్వితీయ అంటే ఇక్కడ ఎన్ని 6 ఉన్నాయి, అంటే సమన్వయ సంఖ్యకి సమానం, కోఆర్డినేషన్ నెంబర్. అంటే సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు
కోఆర్డినేషన్ నెంబర్ సమన్వయ సంఖ్యకి సమానం. అలాగే ఐదీకరణ చెందుతుంది కాబట్టి వీటిని మనం ఈ క్లోరిన్లు మన డయాగ్రామ్లో వేసినప్పుడు డ్లాట్తో సూచించాలి. మరి ఇది గట్టి బంధాలు, ఇవి సమన్వయ సమితి బంధాలు కాబట్టి దీన్ని తో సూచించాలి. అలాగే ఇప్పుడు తర్వాత ఏది డైరెక్షనల్, ఏది నాన్ డైరెక్షనల్, అంటే దిశ దేనికి ఉంటుంది, దేనికి ఉండదు. ఇప్పుడు ఇలాగా సమన్వయ సమితి నిబంధనలు కాబట్టి దీనికి దిశ ఉంటుంది కాబట్టి దిశాయుతం అంటారు. ఇది ఆకర్షణలే కదా, అంటే అయానిక బంధంతో సమానం. ఇది దీని దిశ ఉండదు కాబట్టి దిశ రహితం, దిశ లేనిది దిశాయుతం. డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్. కోవాలెంట్ బాండ్స్ అన్నీ కూడా డైరెక్షనల్, ఒక డైరెక్షన్లో ఉంటాయి బంధాలు. ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఇది. థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి వీటి నిర్మాణాల్లో మనం ఎలా రాయాలి అని వెర్నర్ ఎలా రాయాలో చెప్పాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ COCl3 6NH3. దీన్ని మనం వెర్నర్ ఎలా రాయమన్నాడు అంటే CO పక్కన NH3 రావాలి, అంటే లైగైండ్లు ఇట్లా Cl3. ఇప్పుడు దీన్ని మనం డయాగ్రామ్ వేసి ఎలా చూపించాలి దీన్ని అంటే ఏంటి, ప్రాథమిక వ్యాలెన్సీని ద్వితీయ వ్యాలెన్సీని మనం ఏ విధంగా డయాగ్రామ్లో చూపించాల్సి వస్తుంది. ముందు కోబాల్ట్ సెంట్రల్ మెటల్ ఐటమ్, అయితే ఇప్పుడు ఇవి ఏ బంధాలతో అని చెప్పుకున్నాం మనం. ఇది సెకండరీ వ్యాలెన్సీ, ఇది ప్రైమరీ వ్యాలెన్సీ. సెకండరీ వ్యాలెన్సీలన్నీ ఈ విధంగా చూపించాలి. NH3లు, ఇవి 6 ఉన్నాయి. మరి ప్రైమరీ వ్యాలెన్సీని ఏ విధంగా సూచించాలి, ఇదే వెర్నర్ సూచించినట్టుగా మనం ఇది అనమాట. CONH3 6 times Cl3. ఇప్పుడు ఈ విధంగా రాసింది. అలా కాకుండా ఇంకొక సంశ్లిష్ట సమ్మేళనం ఉందనుకోండి, 5NH3. దీన్ని ఎలాగ రాయాలి అంటే CONH3 NH3 5 Cl3. అంటే NH3 ఒకటి తగ్గింది మనకి. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, కోబాల్ట్ ఇది సెకండరీ వ్యాలెన్సీ, ఇది అనుకోండి. ఇప్పుడు 5 రాసేద్దాం. ఇది సెకండరీ వ్యాలెన్సీని తృప్తిపరిచే గ్రూపులు ఇవి. అలాగే Cl 3 ఉన్నాయి. అయితే ఇప్పుడు సమన్వయ సంఖ్య ఈ సమ్మేళనానికి కోబాల్ట్కి ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. అంటే 6 గ్రూపులు ఉండాలి. 6 గ్రూపులు ఈ బంధాలతో బంధించబడాలి కాబట్టి ఒక Cl ప్రాథమిక వ్యాలెన్సీని సెకండరీ వ్యాలెన్సీని కూడా సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఈ విధంగా మనం డయాగ్రామ్ రాయాల్సి వస్తుంది. CONH3 5 times Cl3. దీన్ని ఈ విధంగా రాయాలి. అదే 4 ఉందనుకోండి, 4 అయితే ఇప్పుడు ఒకసారి ఇది 5 అనుకుందాం. ఇక్కడ మనం NH 5, ఇక్కడ ఇందాక 5 కదా, 5 వేసి ఒక Clకి మళ్ళీ సెకండరీ వ్యాలెన్సీ టైప్లో రాసాం కాబట్టి ఇక్కడ రాయండి. ఇక్కడ Cl
అంటే కోబాల్ట్కి సమన్వయ సంఖ్య 6, క్లోరిన్ కూడా Cl- కూడా సంతృప్తిపరుస్తుంది అని చెప్పడానికి మన డయాగ్రామ్ అయితే ఇలా రాయాలి. అలాగే నెక్స్ట్ 4 తీసుకుందాం. COCl3 4NH3. ఇదేం రాయకండి, ముందు మామూలు చూద్దాం. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్. ఇప్పుడు కోబాల్ట్కి ఎప్పుడు కూడా ఇక్కడ సమన్వయ సంఖ్య 6 కాబట్టి ఒక 2 Cls ఇక్కడ తెచ్చేయాలి మనం. ఇప్పుడు దీని డయాగ్రామ్ ఎలా వేయాలి? దీనికి CO NH3 4, ఇంకా బయట ఒక Cl ఉంది, ఈ లోపల 2 Cl ఉన్నాయి. ఆ 2 Cl లోపల ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా డయాగ్రామ్ మనం వేయాలి. దీనికి COCl3 4NH3కి పెర్నర్ సిద్ధాంత ప్రకారం మన నిర్మాణాన్ని ఈ విధంగా గీయాలి. అలాగే సపోజ్ ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు పరిస్థితి ఇక్కడ 3, ఇక్కడ 3 కాబట్టి ఇది కూడా లోపలికి వచ్చేసింది. ఈ 3 Cl కూడా ఇంకొకటి అంటే 3వ Cl కూడా ఇప్పుడు ఏమైందంటే ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాలెన్స్ని సంతృప్తపరిచింది. ఈ విధంగా డయాగ్రామ్ వేయాలి దీనికైతే. ఇది వెర్నర్ నిర్మాణాలు మరియు సిద్ధాంతాలు. అంటే వెర్నర్ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ప్రతి కేంద్ర లోహాయన 2 రకాల బ్యాలెన్సీని ప్రదర్శిస్తాయి. ఒకటి ప్రైమరీ, 2 సెకండరీ. ప్రైమరీ అంటే అయనీకరణ చెందుతుంది, సెకండరీ అంటే అయనీకరణ చెందదు. ప్రైమరీ అంటే దిశ ఉండదు, దిశ రహితం. సెకండరీకి దిశాయుతం అది. అలాగే ఎలాగ సూచించాలి? అలాగే ప్రైమరీ అంటే ఆక్సీకరణ స్థితికి సమానం, సెకండరీ అంటే సమన్వయ సంఖ్యకి సమానం. అలాగే డయాగ్రామ్స్ సమ్మేళనాన్ని ఏ విధంగా సూచిస్తారు అని వెర్నర్ ఈ సమ్మేళనం గురించి చెప్పాడు. అలాగే నెక్స్ట్ థియరీ సిడ్జ్విక్ థియరీ. ఇది సిడ్జ్విక్ సిద్ధాంతం. సిడ్జ్విక్ థియరీ ఇక్కడ సిడ్జ్విక్ అన్నది మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో AN ప్రాభావిక పరమాణు సంఖ్య అన్న దాని గురించి మీరు చదివారు. అంటే సిడ్జ్విక్ AN గురించి కూడా మాట్లాడాడు, అంటే ప్రాభావిక పరమాణు సంఖ్య గురించి. అంటే ప్రతి లోహాయాను ఎన్ని లైగాండ్లు స్వీకరిస్తుంది అన్న దాని మీద సిడ్జ్విక్ పరిశోధనలు చేశాడు. ప్రతి లోహం కూడా దాని సమన్వయ సంఖ్యకు సమానంగా గ్రూపుల్ని స్వీకరిస్తుంది. టోటల్గా కోబాల్ట్ అని కాదు, కేంద్ర లోహాయాన్ని మొత్తం మీద ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య సమీప జడవాయుకు సమానం కావాలి అన్న విషయాన్ని సిడ్జ్విక్ చెప్పడం జరిగింది. అంటే ఎన్ని గ్రూపులు అటాచ్ అవుతాయి అంటే మనం AN దేనికి సమానం మనం చాలా చేసాం కదా, NiCO4కి చేసినప్పుడు నికెల్ 28 ప్లస్ 4 8 36 వేసాం, అంటే క్రిప్టానికి సమానం. అంటే కేంద్ర లోహాయాన సమీప జడవాయు విన్యాసాన్ని పూర్తి చేసేంతవరకు ఇన్ని గ్రూపులు కలిగి ఉంటుంది అనేది సిడ్జ్విక్ సిద్ధాంతంలోని ముఖ్యాంశం. తర్వాత సిడ్జ్విక్ చెప్పింది ఇంకోటి ఏంటి, లైగాండ్లు కేంద్ర లోహాయానికి ఎలక్ట్రాన్లు దానం చేస్తాయి, అది సమన్వయ సంయోజనీయ బంధం అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇది మెటల్ లోహాయానికి లైగాండ్కి ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి, ఇది సంబంధం సంయోజనీయ బంధము. వెర్నర్ ఏ బంధం ఏంటనేది చెప్పలేదు, సిడ్జ్విక్ మాత్రం లైగాండ్కి మెటల్కి
లోహానికి లైగాండ్కి మధ్య సమన్వయ సమితిని బంధం ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే రెండే విషయాలు సిద్జుక్ చెప్పింది. ఒకటి, లోహానికి లైగాండ్కి మధ్య సమన్వయ సమితి నిబంధన ఉంటుంది. నెంబర్ 2, లోహంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తం లోహంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తం సమీప జడవాయు విన్యాసం పొందేంత వరకు లైగాండ్లను స్వీకరిస్తుంది. ఇప్పుడు 28 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 లైగాండ్లే తీసుకుంది. ఇది అంటే 36 సరిపోయింది. అది 5 ఎందుకు తీసుకోలేదంటే రీజన్ అది. ఈ 2 పాయింట్లు మన సిద్జుక్ చెప్పడం జరిగింది. అయితే ఈఏఎన్ గురించి అంటే ప్రాభావిక పరమాణు సంఖ్య. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. దీని నిర్వచనం ఏంటి అంటే కేంద్ర లోహాయానిపై గల మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్యని ఏఎన్ అంటారు, ప్రాభావిక పరమాణు సంఖ్య అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీని ఫార్ములా ఏ విధంగా లెక్క కడతాం? ఏఎన్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు కేంద్ర లోహ అయాన్ పరమాణు సంఖ్య మైనస్ ఆక్సీకరణ లోహం యొక్క ఆక్సీకరణ సంఖ్య ప్లస్ 2 ఇంటూ లైగాండ్ల సంఖ్య. ఇప్పుడు ఇందా చెప్పుకున్న మన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మళ్ళీ ఎన్ఐ లేదా FeCO5 ఇది మన ఇది సంగతి ఏంటి అంటే కేంద్ర లోహాయన పరమాణు సంఖ్య ఐరన్ 26 మైనస్ ఆక్సీకరణ సంఖ్య దీనికి ఇక్కడ ఇదేంటి తటస్థం కాబట్టి దీనికి ఆవేశం లేదు కాబట్టి -0 ప్లస్ 2 ఇంటూ 5 26 ప్లస్ 10 36. ఇది క్రిప్టానికి సమానం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ Ni 2-. దీనిలో నికెల్ యొక్క ఏఎన్ ఎంత? మన ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు కేంద్ర లోహాయన యొక్క పరమాణు సంఖ్య నికెల్ అంటే 28 మైనస్ లోహం యొక్క ఆక్సీకరణ సంఖ్య అంటే మనకు అనుకోవాలి అనమాట. ఇదంతా ఇది 4 మైనస్ ఇది సిఎన్ఎంకి ఎప్పుడు -1 ఉంటుంది -4. ఇక్కడ నికెల్ -4 ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు నికెల్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 4 2 అనమాట, +2 నికెల్ అంటే ఆక్సిజన్ సంఖ్య 2 కాబట్టి 2 ప్లస్ 2 ఇంటూ లైగాండ్ల సంఖ్య 26 ప్లస్ 8 NiCN ఈజ్ ఈక్వల్ టు 34. మరి ఇది దేనికి సమానం? క్రిప్టానికి అయితే 36 ఉండాలి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ దేనికి అంటే ఏఎన్ పాటించని సమ్మేళనాలు కూడా ఇంకా చాలా ఉంటాయి అని చెప్పడానికి ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంటే ప్రతి లోహం కూడా ప్రతి సమ్మేళనము ఏఏ నియమాన్ని పాటించనక్కర్లేదు. కొన్ని పాటిస్తాయి, కొన్ని పాటించవు. పాటించనివి తక్కువ ఉంటాయి, పాటించేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది నియమాన్ని పాటించలేదు. అదే ఈ సిద్ధాంతాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్న విషయాలు మరొకసారి చెప్పుకుందాం. ఫస్ట్
సమన్వయ సమ్మేళనాలు అంటే ఏంటి అని చెప్పుకున్నాం. సమన్వయ సమ్మేళనాలు అంటే ఏంటి? కేంద్ర లోహాయంతో సమన్వయ సమయోజని బంధం ద్వారా కలుపబడగా ఏర్పడిన పదార్థాలని లేదా సమ్మేళనాల్ని సమన్వయ సమ్మేళనాలు లేదా సంశ్లిష్ట సమ్మేళనాలు అంటారు. అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటారు. అలాగే లైగాండ్ అంటే ఏంటి? తర్వాత మనం కోఆర్డినేషన్ నెంబర్ సమన్వయ సంఖ్య అంటే ఏంటి చెప్పుకున్నాం మనం. లైగాండ్ అంటే కేంద్ర లోహాయంతో సమన్వయ సమయోజని బంధాల ద్వారా ఎలక్ట్రాన్లు దానం చేసే గ్రూపుల్ని లైగాండ్ అంటారు. సమన్వయ సంఖ్య అంటే ఏంటి అంటే లైగాండ్ల సంఖ్య. సమన్వయ సమ్మేళనంలో కేంద్ర లోహాయానికి బంధించబడిన లైగాండ్ల సంఖ్యను కోఆర్డినేషన్ నెంబర్ లేదా సమన్వయ సంఖ్య అంటారు. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం మనం? నామకరణ విధానం చెప్పుకున్నాం. యూపీఎస్సీలో కొన్ని రూల్స్ ఉంటే దాన్ని బట్టి మనం రాసుకోవాలి పేర్లు. అలాగే తర్వాత సమన్వయ సమ్మేళన సిద్ధాంతాలు, బంధ సిద్ధాంతాలు చెప్పుకున్నాం. ఒకటి వెర్నర్ సిద్ధాంతం, 2 సిడ్జ్విక్ సిద్ధాంతం. వెర్నర్ సిద్ధాంతంలో మనం ముఖ్యంగా ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ గురించి చెప్పుకోవాలి. అలాగే సిడ్జ్విక్ సిద్ధాంతంలో మనం ఈఏఎన్ గురించి మాట్లాడుకోవాలి, ప్రాభావిక పరమాణు సంఖ్య గురించి. దీంట్లో సమన్వయ సమయోజని బంధం ఉంటుందని సిడ్జ్విక్ చెప్పడం జరిగింది. మనం ఆ తర్వాత క్లాస్లో ఇంకా 2 సిద్ధాంతాలు ఉన్నాయి. అలాగే అణు సాదృశ్యం గురించి చెప్పుకోవాలి. ఇంకా 2 సిద్ధాంతాలు ఏంటి అంటే సమయోజని వ్యాలెన్స్ బంధ సిద్ధాంతం, సమయోజనీయ బంధ సిద్ధాంతం, వ్యాలెన్స్ బంధ సిద్ధాంతం. అలాగే ఇంకొకటి 4 సిద్ధాంతాలు కదా. ఇంకొకటి ఎవరిది? స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఇంకా 2 సిద్ధాంతాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.